నమస్కారం. శివశంకర శాస్త్రీయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గురుగారు మనతో పాటు ఉన్నారు. శాస్త్రాల్లో ఉన్న అనేక సందేహాలని తీర్చడానికి మన కోసం సమయం వెచ్చించి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఇందాకలా ఊర్ధ్వామ్నాయ మంత్రములని చెప్పారు. అందులో ఏ విద్యలు వస్తాయి? వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంచవం శకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. అమ్మ, ఊర్ధ్వామ్నాయములో ఉండే మంత్రాలన్నీ అతి గొప్ప మంత్రాలవి. అవి బాగా సాధన చేసిన సాధకులు అనుసరించవలసిన మంత్రాలవి, ఆరాధింపబడవలసిన దేవతలు. ఆ ఊర్ధ్వామునాయములో ఉండే మంత్రాలలో కాళీ, తార, చిన్నమస్త తథా కామకళాపిచ శ్రీ మహాషోడశీ చేతి ఊర్ధ్వామ్నాయ ప్రకీర్తిత. కాళీ, తార, చిన్నమస్త, కామకళ, మహాషోడశి అని ఇవి ఊర్ధ్వామ్నాయంలో ఉన్న విద్యలని చెప్పబడ్డది. ఇవి కాళీ కులానికి చెందిన విద్యలు. ఇక్కడ మహాషోడశిని కూడా కాళీ కులంలో చెప్పారు. అంటే శ్రీ విద్య కూడా కాళీ కులంలో అంతర్లీనంగా ఉన్నది, కానీ కాళీ కులం నుంచి బయటికి లేదు. ఒక విద్యలో ఇట్లా సుందరి కులంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ కాళీ విద్య కూడా దాంట్లో ఉంటుంది, ఉండకుండా ఏం పోదు. అదే రకంగా శ్రీ విద్య కూడా అందులో అంతర్లీనంగా ఉన్నది. ఆ రకంగా పరాప్రాసాద మంత్రశ్చ శ్రీ విద్యా షోడశాక్షరి. పరాప్రాసాద మంత్రము శ్రీ విద్యా షోడశాక్షరి. కాళికా దక్షిణా చైవ అంటే దక్షిణ కాళి. చతుషష్ఠి మహామంత్రాహ, ఇక్కడ 64 మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఊర్ధ్వామ్నాయంలో ఉన్నవి. ఇవన్నీ మళ్ళా సుందరీ కులంలో విద్యలు. ఇట్లా ఆ విద్యలు ఇందులో, ఈ విద్యలు అందులో ఉన్నాయి. కాబట్టి దక్షిణ కాళీ మంత్రము కూడా శ్రీ విద్యా షోడశాక్షరితో సమానమైన మంత్రమే. పైగా త్రిపుర సుందరి క్రమంలోదే అది కూడా. దేవి ఖడ్గమాలలో చిట్ట చివరిలో మహామహేశ్వరి, మహాత్రిపుర సుందరి అని వస్తుంది కదా, మహామహారాంగ్ని. ఇది ఆ దక్షిణ కాళీ మహామంత్రమే. మహామహారాంగ్ని అనేది శ్రీ విద్యా మహారాంగ్ని మంత్రం ఎట్లనో అక్కడ విద్యారాంగ్ని మంత్రం అది. అంటే దక్షిణ కాళీ మంత్రమే అక్కడ సూచించబడ్డది. మహామహాగుప్తే అంటే కామకళ గుహ్యకాళీ రూపం అది. ఇట్లా ఆ ఖడ్గమాలలో కూడా చెప్పిన విషయాలు, కొన్ని విషయాలు కాళీకి సంబంధించిన అవి ఉన్నాయి అక్కడ. అయితే ఇదివరకు ఖడ్గమాలను గురించి చెప్పేటప్పుడు ధర్మాచార్యమయ్యి అని ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము బౌద్ధుల నుంచి మనకు ఈ విద్యలు వచ్చినాయా అని కొంతమంది ఇదేదో మనం కల్పించి చెప్తున్నారన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ బౌద్ధ మతము పతనమయ్యే రోజులలో కొంతమంది బౌద్ధ మతస్థులు శాక్తేయంలోకి వచ్చారు. ఇప్పుడు ధర్మాచార్యమయ్యి అని ఉన్నది కదా, ఆ ధర్మాచార్యుడు బౌద్ధ మతస్థుడు. ఆయన రాసినది ఒక తాంత్రిక సంబంధమైన స్తోత్రం, లఘుస్తవం అంటారు. అది కాళిదాసు రాశాడని కొంతమంది చెప్తున్నారు, ధర్మాచార్యుడు రాశాడని కొంతమంది చెప్తున్నారు. ధర్మాచార్యుడి పేరు మీద కూడా అది ప్రచారమై ఉన్నది. ఆ ధర్మాచార్యుడు బౌద్ధుడు. మరి అట్లనే ఖడ్గమాలలో మనము విష్ణుదేవమయ్యి అని చదువుతున్నాం. అది నిజానికి జిష్ణుదేవమయ్యి. ఉత్తరాది రాష్ట్రాలంతటా కూడా జిష్ణుదేవమయ్యి అనే చదువుతారు. ఆ జిష్ణు అనేవాడు బౌద్ధుడు. కాబట్టి అందులో బౌద్ధ మతస్థుల పేర్లు అవి రెండు వచ్చినాయి. అట్లనే మనం దీపకళానాథమయ్యి అని చదువుతాం. ఆయన దీపకళానాథుడు కాదు, దీపకనాథుడు అని ఆయన పేరు. ఆయన త్రిపుర సుందరి దండకము రాశాడు. ఆయన చాలా ప్రఖ్యాతి అయిన దండకం అది. ఆయన్ను మనము దీపకళానాథమయ్యి అని చదువుతున్నాం. దీపకళానాథమయ్యి దాన్ని మార్చవచ్చు కదా అంటే మార్చే వీలు లేదు. ఎందుకంటే ఖడ్గమాల మొత్తం అక్షరాల లెక్కతో ఉన్నాయి. ఎక్కడ మార్చినా ఆ అక్షరం అక్కడ తప్పుపోవటం కాకుండా మిగతా 15-16 మాలలలో తప్పులు పోతాయి. ఆ లెక్క తప్పుతుంది. అందువల్ల అవి మార్చలేము. ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి. అట్నే కంకాళ తాపనమయ్యి, కాలతాపనమయ్యి. కాలతాపనమయ్యి కాదు, అది కంకాళ తాపనమయ్యి. కంకాళ తాపనుడు అని ఒక ఆయన పేరు. అది అంటే ఎవరైతే ఉపాసించారో వాళ్ళ పేర్లు, వాళ్ళు గురువులు అక్కడ. అది గురుమండలం. అక్కడ పుష్ప సంకోచ విధానం అని ఒక విధానం ఉన్నది మంత్రశాస్త్రంలో. అందువల్ల అక్కడ ఆ గురుమండలం, లోపాముద్ర గురుమండలం అక్కడ చెప్పబడి ఉన్నది. అక్కడ లోపాముద్రామయ్యి వీళ్ళంతా ఆ మంత్రాలు దర్శించిన వాళ్ళు, ఆ మంత్రాలను ఉపాసించి దేశం మీద ప్రవర్తింపజేసిన వాళ్ళు, ఆ విద్యలను గురువులు వాళ్ళు. ఇప్పుడు ఈ ఊర్ధ్వామ్నాయ
మంత్రాలు చేయడానికి అర్హత ఎవరికి వస్తుంది? ఊర్ధ్వామనాయ మంత్రాల అర్హత అంటే క్రమదీక్షలు తీసుకున్న వాళ్ళు, అంటే క్రమంగా దీక్షలు తీసుకుంటూ ఆ మంత్ర దీక్షలు తీసుకున్న వాళ్ళు అవి చేసేదానికి అధికారులైతారు. అది కూడా గురువుల దగ్గర చెప్పుకోవాల్సిందే కానీ విడిగా వచ్చేవి కాదు అవన్నీ. ఏ మహావిద్య అయినా సరే గురుముఖత నేర్చుకోవాల్సిందేనా గురుగారు? ఏ మంత్రమైనా సరే, ఏ మహావిద్య అయినా సరే గురువు ద్వారానే ఉపదేశం పొంది నేర్చుకోవాలి, అది తప్పదు. ఇంకోటి ఏంటంటే ఈ చండీ సప్తశతి ఉన్నది. చండీ సప్తశతిలో తారా విద్యను గురించిన తారా ప్రస్తావనే లేదు. ధూమావతి కూడా ఉగ్ర విద్యగానే చెప్పారు. ధూమావతి విధవా రూపంతో ఉంటుంది. ఆ ధూమావతి మంత్రాలను సాధారణంగా ఒక నియమం ఉన్నది, రాత్రి దిగంబరుడై ఏకాంతంలో ఉపాసించాలి అని. ఎందుకంటే దేవత వృద్ధురాలు, సాధకుడు శిశువు వంటి వాడు. ఈ భావనతో దిగంబరుడై చెయ్యమనటం అది అర్థం. అభిచార ప్రయోగాలకు ఎక్కువగా ఉపాసించబడే విద్య ధూమావతి విద్య. అయితే సాధకుల అభిరుచిని బట్టి, వాళ్ళ స్వభావాలను బట్టి, వాళ్ళ అర్హతలను బట్టి, వాళ్ళ అభిష్టాన్ని బట్టి దశమహావిద్యలలో ఏ విద్య చెప్పాలో గురువు నిర్ణయిస్తాడు. షోడశి, భువనేశ్వరి, భైరవి, మాతంగి, కమల ఈ మహావిద్యలు సౌమ్యమైన విద్యలు. ఇందులో షోడశి విద్య అనేది మూడవది, అది శ్రీ విద్యయే. శ్రీ విద్యలో మిగతా దశమహావిద్యల్లో ఉన్న అన్ని విద్యలు అంతర్లీనంగా ఉన్నాయి. అందువల్ల శ్రీ విద్యను శంకరాచార్యుల వారు మన ప్రాంతంలో ఎక్కువగా ప్రచారానికి తేవటానికి కారణం. అదే రకంగా కాళీ విద్యలో కూడా మిగతా విద్యలన్నీ అంతర్లీనంగా ఉన్నాయి. అందువల్ల దశమహావిద్యలు రెండు భాగాలుగా విభజింపబడ్డాయి, కాళీ కులము అని, సుందరీ కులము అని. సుందరీ కులానికేమో శ్రీ విద్యాధిదేవత అధినేత, కాళీ కులానికేమో మహాకాళి అధిదేవత. ఈ రకంగా ఉన్నాయమ్మా.